హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ వీడియోలో అయితే మనం ఇంత గుబురుగా ఉన్న మన మొక్కల్ని తీగల్ని అయితే ప్రూన్ చేయబోతున్నాం అనమాట. యాక్చువల్ గా వాటిని ప్రూన్ చేయడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదండి. కానీ ఏం చేస్తాం, అవి బాగా పెరిగిపోయి కరెంట్ వైర్స్ కి అడ్డొచ్చేస్తున్నాయి అండ్ రోడ్ మీదకి బాగా వచ్చేసాయి అనమాట కొమ్మలు. సో అందుకు వాటిని ప్రూన్ చేస్తున్నాం అనమాట. మల్బరీ చెట్టుకు బాగా పెరిగిపోయిన కొమ్మల్ని కట్ చేయడానికి అయితే మామయ్య అయితే చాలా కష్టపడ్డారనమాట. ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న కత్తిపీటతో అయితే బాగా కష్టపడ్డారనమాట. చూసారా మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో. మామయ్య కట్ చేస్తూ ఉంటే నేను అత్తయ్య హెల్ప్ చేసామన్నమాట, కొమ్మలు లాగుతూ పక్కన వేస్తూ. ఇక్కడ చూసారా మా అత్తయ్య కొమ్మలకున్న మల్బరీస్ అన్ని కోసి తింటూ నాకు కూడా ఇస్తున్నారు, తింటావా అని చెప్పేసి. ఇంట్లో ఉన్న కత్తిపీట యూజ్ చేసేసరికి అది మడత పడిపోయిందంటండి. ఇంకా మా అత్తయ్య ఏమో గోల్ చేసేసారు, నా కత్తిపీట పాడైపోయింది అని చెప్పేసి. ఇంకా అప్పుడు మా నైబర్ ఒకరు వాళ్ళ దగ్గర నుంచి చిన్న గుడ్డలు అయితే ఇచ్చారనమాట. ఇంకా మామయ్య దాంతో అయితే పని కానిచ్చేసారనమాట. ఆఫ్టర్నూన్ 2-3 నుంచి స్టార్ట్ చేసి అయితే ఎండ ఇంట్లోకి అయితే వచ్చేస్తుందండి. మాకైతే హాల్ అయితే హాఫ్ వరకు ఎండ వచ్చేస్తుంది అనమాట. సో ఈ మల్బరీ బ్రాంచెస్ అయితే మమ్మల్ని సమ్మర్ లో బాగా కాపాడింది. ఇటు సైడ్ ఉన్న వన్ టైప్ ఆఫ్ పారిజాతం మొక్క అయితే మనం వెహికల్స్ పెట్టుకోవడానికి బాగా నీడనిచ్చేదన్నమాట. ఇంత హెల్ప్ చేస్తున్న మొక్కల్ని కట్ చేయాలి అంటే చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తామండి, తప్పదన్నమాట. ఏం కాదులేండి, రైనీ సీజన్ కదా, మళ్ళీ చిగురుస్తాయి.